గమనిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17 వచనంలో అక్కడ ఉంటుంది కదా వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17లో ఏలియా మన వంటి స్వభావం కలవాడే. అతను ఆసక్తితో ప్రార్థించగా 3:30 సంవత్సరాలు వర్షము ఆగిపోయిందని, మరలా అతను ప్రార్థించినప్పుడు వర్షం వచ్చినట్టుగా మనం చూస్తాం అక్కడ. అంటే ఇప్పుడు మరొక తీర్మానం ఏంటి మనం ఈరోజు దేవుని కోసం తీసుకోవాల్సిందంటే, దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కోసం మనం ఏదైనా ఒకటి పొందుకోవాలి దేవుని దగ్గర అంటే, ఖచ్చితంగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఈ తీర్మానం తీసుకొని మనం ఇంకొక తీర్మానం అన్నమాట ఇది. ఆసక్తితో చేస్తే మనకు దేవుడు విజయం ఇస్తాడు. ఇక్కడ అందుకనే ఏలియా గురించి రాశారు కదా! యాకోబు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం కలవాడే. కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు 3:30 సంవత్సరాలు వర్షాన్ని ఆపడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత ప్రార్థన చేశాడు. అయితే కానీ మనమంటి స్వభావం కలవాడే ఏలియా అని రాసుందక్కడ. అంటే తనేమి ఎక్స్‌ట్రార్డినరీ కాదు. మనలాంటి వాడే. మన స్వభావం ఎలా ఉందో అతనికి కూడా అలాంటి స్వభావం ఉంది. కానీ తనకి మనకి తేడా ఏంటంటే, ఏలియాకి మనకి తేడా ఏంటంటే, మనం చేసే ప్రార్థనలో ఆసక్తి లేదు. ఏలియా చేసే ప్రార్థనలో ఆసక్తి ఉంది. ఎలాగైనా సరే కార్యం జరగాలి. ఆసక్తి అంటే పట్టుదల కలిగి అడగడం అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఒక విషయం నేను అడిగాను దేవుని దగ్గర అంటే, ఖచ్చితంగా అది పొందుకోవాలి అని. ఫార్మాలిటీగా చేసే ప్రార్థన కాకుండా, మొక్కుబడిగా అన్నమాట. ఏదో మొక్కుబడిగా రోజు చేయాలి కాబట్టి చేసేస్తాంలే అని ప్రార్థన చేస్తే మనకి ఏ విధంగాను జవాబు రాదు మనకి. ఎందుకంటే మనం ఆసక్తి లేకుండా చేస్తాం గదా! నార్మల్‌గా చేసే ప్రేయర్స్ అవి. అలా కాకుండా మనం చాలా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆహ్, ఏలియాలాగా ఆసక్తితో ప్రార్థన చేసినా మనకు కూడా కార్యాలు జరుగుతాయి. ఏలియా ఇప్పుడు అక్కడ మన వంటి స్వభావం కలవాడే కానీ అద్భుతం జరిగిందక్కడ. అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అద్భుతం చేశాడు అక్కడ దేవుడు. 3:30 సంవత్సరాలు వర్షం రాకుండా ఉండడం మామూలు విషయం కాదు. చాలా అద్భుతం జరిగింది. అంతేకాదు మరలా ప్రార్థించినప్పుడు అతను వర్షం పడిందని గూడా ఉంటది. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో మనకి మాదిరిగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి మనము ఈ భక్తుల్ని వీళ్ళు ఎలాగైతే అడిగి పొందుకున్నారో దేవుని దగ్గర, ఎంతలా కార్యాలు చేశాడు దేవుడు. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేశారు గదా! మన జీవితాల్లో ఎందుకు చేయడు అని మనం కూడా ఆసక్తితో ప్రార్థిస్తే, అతను వర్షం గురించి చేశాడు. మనము నీకేదైతే అవసరమో ఈరోజు అది మనం అడగగలగాలి. మనకి ఏ సమస్య ఉందో, ఆర్థిక ఇబ్బందో, అనారోగ్యమో, కుటుంబ సమస్యలో, వివాహమో, ఉద్యోగమో, వ్యాపారమో ఏదైతే అది నీకున్న సమస్య ఏదైనా కావచ్చు. నువ్వు కూడా ఎలా చేయాలంటే, మనం కూడా ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి. ఏలియా ఎలాగైతే ఆసక్తితో చేశారో అలా చేయాలి. కాబట్టి అంటే దేవుని కార్యాల పట్ల చాలా మంది ఆసక్తి చూపించరండి. కొన్ని విషయాలు చాలా ఆసక్తిగా చేస్తారు లోక విషయాల్లో గూడా. కానీ అది దేవుని పని, దేవుని కార్యం అంటే ఎవరు ఆసక్తి చూపించరు. ఇది దేవుడి పని ఇది నేను చేయాలి ఖచ్చితంగా అని. అదేదైనా కావచ్చు. సువార్త చేయడం అవ్వచ్చు, లేకపోతే పాంప్లెట్లు పంచడం అవ్వచ్చు, లేకపోతే దేవుని గురించి ఏదైనా సరే ఒక పాట పాడడమా, లేకపోతే ప్రార్థన, ఆరాధన ఏదైనా సరే. ఒక పని మనకి దేవుడు అప్పగించారంటే అది మనం ఏం చేయాలంటే ఆసక్తితో చేయాలి. దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా ఆసక్తితో. ఇక్కడ ఏలియా విషయానికొచ్చేప్పటికి ప్రార్థన. అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనం మన జీవితంలో ఏది దేవుడు అప్పచెప్తే అది ఆసక్తితో చేయాలి. అది సేవ అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, లేదా దేవుడు ఏ పని చెప్తే అది. తను ఏం చెప్తున్నాడు దేవుడు? ఏదైనా ఒక ఇమేజ్ చేయమన్నాడా? లేకపోతే ఒక పని చేయమన్నాడా? ఒక పాట పాడమన్నాడా? అది ఒక తలాంత్ దేవుడు మనకిస్తాడు. దాన్ని మనం ఆసక్తితో చేయాలి. ఏదో దేవుడిచ్చారని మొక్కుబడిగా చేయకుండా, ఏదో ఒక గెస్ట్ మెసేజ్, ఓ మెసేజ్ చెప్పే అవకాశం వచ్చింది. ఒక వాక్య పరిచర్య. దాన్ని మనం ఏం చేయాలి ఆసక్తితో. దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. మనం ఏం చేయాలి దీన్ని ఆసక్తితో చేయాలి. ఏదో చేద్దాంలే అని దేవుని పని పట్ల అట్లా మనం ఉండకూడదు. అట్లా ఉండడం వల్ల మనకేమవుద్దంటే కార్యాలు జరగవు మనం. కాబట్టి ఒకవేళ మనం లాస్ట్ ఇయర్ వరకు కూడా అట్లాంటి ఆసక్తి లేకుండానే దేవునిలో ముందుకు సాగామేమో, ఆయన ఏదైనా పని అప్పచెప్తే ఆసక్తి లేకుండా చేసామేమో మనం. అయితే ఇవన్నీ దేవుడు గమనిస్తా ఉంటాడండి. మనుషులు తెలియకపోవచ్చు మనుషులకి. నువ్వు ఒక పని అప్పచెప్తే ఆసక్తిగా చేస్తున్నావా? లేదా మొక్కుబడిగా చేస్తున్నావా? అనే విషయాన్ని మనుషులు గమనించలేకపోవచ్చు. కానీ సర్వము ఎరిగిన దేవుడు, ఉదయాంతరంగాలు పరిశీలించే దేవుడు మాత్రం ఆయనకన్నీ తెలుసు. ఖచ్చితంగా ఆయన నీలో ఉన్న ఆసక్తి చూస్తాడనమాట. నువ్వు ఏదైనా సరే కొద్దిగలో దేవుడు ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు అది ఆసక్తిగా మనం చేస్తే, కొద్దిగలో నమ్మకంగా ఉన్నప్పుడు విస్తారమైన పని అప్పచెప్తాడు దేవుడు. అది ఏదైనా సరే. కాబట్టి ఆయన ఇచ్చిన పని కొద్దిదే అవ్వచ్చు మనకి ఈ రోజు. అది ఏదైనా కావచ్చు. నీకో తలాంతు. మంచిగా ఆరాధన చేస్తావు నువ్వు. ఒక తలాంతు దేవుడిచ్చాడు. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఆసక్తితో. దేవుడు నాకు ఈ తలాంతు ఇచ్చాడు మంచిగా పాడుతా నీకే అర్థమైపోద్ది. అప్పుడు ఇంకా ఆసక్తితో అన్నమాట. ఇంకో పాట చేద్దాం. ఇంకా అవకాశం రావాలి. ఇంకా వర్షిప్ చేద్దాం. ఇంకో పాట ఆరాధన చేద్దాం. అట్లా మనం ఏంటంటే దేవుని పని విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉండాలి.
అలా ఉన్నప్పుడే మనకి విజయం వస్తది. ఏలియాకి విజయం అది. అతను వర్షం రాకుండా ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది దేవుడు తన ప్రార్థన ఆలకించి ఆ వర్షాన్ని ఆపడం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఏలీయా ఆసక్తిగా చేశాడో తన కార్యం జరిగింది. విజయం ఇచ్చాడు దేవుడు అక్కడ. అది మర్చిపోకూడదు మనం. ఆ విజయం పొందుకోవాలి. అదే ఆసక్తి అంటే. నేను ఈ ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా దీనిలో నాకు విజయం రావాలి. నేను ఇది అడుగుతున్నాను దేవుడిని, దీనిలో ఖచ్చితంగా నాకు విజయం రావాలి. ఆ పట్టుదలతో చేసినప్పుడు ఆసక్తి ప్లస్ పట్టుదల ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఏమైద్దంటే దేవుడు కూడా ఆలకించి వెంటనే విజయం ఇస్తాడు. మరి ఎంతో మంది భక్తులు ప్రార్థన ఆలకించాడు. మోషే ప్రార్థించినప్పుడు ఏం చేశాడు? మన్నాని కురిపించాడంట. అలాగే యుద్ధం జరిగినప్పుడు మనకు తెలుసు. యెహోషువ చిన్న ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు కూడా ఆపేశాడు దేవుడు. అలాగా ఈరోజు ఏలీయా ప్రార్థన చేస్తే ఆ రోజు చెప్తున్నాడు కదా! ఏలీయా ప్రార్థన చేసినప్పుడు యాకోబు రాస్తున్నాడు. ఏలీయా ప్రార్థన చేసినప్పుడు అక్కడ చాలా అద్భుతం జరిగిందని రాశాడు. కాబట్టి ఇవన్నీ మనం వినటానికి బానే ఉంటాయి మనకి. కానీ మన జీవితంలో మనం అమలు చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమనమాట. మన జీవితంలో మనం అమలు చేసే వారిగుండాలి. వాళ్ళు అలా చేశారని చెప్పుకుంటున్నాం గొప్పగా బానే ఉంది. భక్తులు చెప్పుకోవాలి. దాని ద్వారా మనలో విశ్వాసం కలగాలి. మంచిదే. కానీ మళ్ళీ మనం ఆ పని చేయగలగాలనమాట. మనం ఆ పని చేయగలుగుతున్నామా లేదా? అనేది మనకి చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఈరోజు మన ప్రార్థనలో ఆసక్తి ఉందా లేదా? చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం గానీ జవాబు రాదు మనకి. అంటే ఖచ్చితంగా మన ప్రార్థనలో ఆసక్తి లేదని అర్థం. ఇంకా రావట్లేదు కదా జవాబని చెప్పి మొక్కుబడిగా చేసేస్తాం ఇక మనం. ఏదో చేయాలి కదా! ఫార్మాలిటీగా చేయాలి కదా! అని చేసేస్తాం. అలా కాకుండా ఫస్ట్ నువ్వు అడిగినప్పుడు ఒక విషయాన్ని అడిగావు. ఏదైనా కావచ్చది. ఒక విషయం అడిగావు. ఎంతైతే ఆసక్తితో చేయడం ప్రారంభించావో, అదే ఆసక్తి ఆ జవాబు వచ్చే వరకు కూడా దేవుని దగ్గర నుంచి ఆ జవాబు వచ్చే వరకు కూడా మనం అదే ఆసక్తి కనపరచాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆసక్తి లేనప్పుడు మధ్యలో ఆపేస్తాం మనం చాలా సార్లు. ఎందుకంటే స్టార్ట్ చేసాము. కానీ ఆన్సర్ పొందుకోలేకపోతున్నాం అని మధ్యలో ఆపేస్తాం మనం. అలా ఆపే వరంగా మనం ఉండకుండా ఖచ్చితంగా మనం కార్యం పొందుకునే వరకు కూడా ఆసక్తితో చేయాలి మనం. అదే చెప్తున్నాడు గదా! దానికి గల్తీ పత్రికలో గూడా ఒక మాట అంటాడు. గల్తీ పత్రిక చూద్దాం. 4 అధ్యాయం 18 వచనంలో గల్తీ పత్రిక 4 అధ్యాయం 18. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఇది చూడండి అపొస్తలుడైన పౌలు గల్తీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాల్లో ఆసక్తిగా ఉండటం యుక్తమే. అంటే కేవలం వాళ్ళున్నారని కాదు. పౌలు అదే అంటాడు. నేనున్నప్పుడు మాత్రమే కాదు. నేను లేనప్పుడు కూడా మంచి విషయాల్లో మీరు ఆసక్తి కలిగి ఉండండి. అది యుక్తమే అంటున్నాడు. చాలా సార్లు మనం సేవకుల గురించో లేకపోతే ఇంకెవరో ఉన్నారని చెప్పి వాళ్ళ ముందు మనం ఏదో చేయాలని వాళ్ళ ముందు ఆసక్తిగా ఉన్నట్లు నటిస్తామనమాట వేషధారుల్లాగా. ఇప్పుడు పౌలేమంటాడంటే వేషధారితనం గాదు. నేనున్నాడిని నా ముందు నటించడం కాదు. నేను లేనప్పుడు గూడా మీరు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉండండి. మంచి విషయాలు అంటే దేవునికి సంబంధించినయి. అదే కదా! మంచి అంటే అదే గదండీ! లోక సంబంధించిన విషయాలు ఎప్పుడు మంచి కాదు గదా! కాబట్టి దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో గూడా నేనున్నానని కాకుండా, నేను లేకపోయినా సరే అదే ఆసక్తి కనపరచండి అంటున్నాడు. అలాగే మనం కూడా ఎవరో అధికారి గురించో, లేకపోతే సేవకుల గురించో, పాస్టర్ గురించో, పాస్టమ్ గురించో కాకుండా, మనంతట మనం స్వతహాగా ఆసక్తి కలిగి, ఏదో వాళ్ళు చూస్తున్నారు, ఈళ్ళు చూస్తున్నారు, వాళ్ళని బట్టి నేనిలా ఉంటాలే, వీళ్ళని బట్టి ఇలా ఉంటారని కాకుండా, మనం ఏం చేయాలంట, మనంతట మనం స్వతహాగా ఆసక్తి కలిగి మనం ముందుకెళ్ళాలి. ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం జేస్తాడు. ఆన్సర్ ఇస్తాడు. అది ఇంపార్టెంట్. ఆన్సర్ పొందుకోవడం గొప్ప విషయం అండి. ప్రార్థన చేసిన తర్వాత ఆసక్తితో చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఆ ఆన్సర్ పొందుకోవాలి. మనం పొందుకున్న ఆన్సర్‌ని బట్టి అనేకులు గూడా దేవునిలో విశ్వాసం ఉంచుతారు వాళ్ళు. అందుకని ఖచ్చితంగా మనం గలతీ పత్రికలో పౌలు చెప్పినట్లుగా వేషధారితనంతో కాకుండా అంటే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని ఆసక్తి కనపరచడం కాదు గానీ, మనంతట మనం స్వతహాగా సొంతగా ఆసక్తి కలిగి దేవుడి పనిలో ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం జేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం చేసే పనిలో దేవుడి కోసం మనం ఏ పని చేసినా అందులో ఆసక్తి లేదేమో బహుశా. ఏదో మొక్కుబడిగా, ఫార్మాలిటీగా చేయాలి కాబట్టి మనం చేసుకుంటూ అట్లా వెళ్ళామేమో బహుశా ఇంతవరకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక మీదట అలా ఉండను ప్రభువా! నేను ఆసక్తితో చేస్తానయ్యా ఏ పనైనా సరే. నీకోసం నువ్వు ఒక పని చేయాలంటే ఆసక్తితో చేస్తానయ్యా. నిజంగా మనం ఆసక్తితో చేసినప్పుడు దానిలో విజయం కూడా ఇస్తాడండి. ఏదో గబగబా ఫార్మాలిటీగా ఒక ఇమేజ్ చేయాలనుకోండి. ఫార్మాలిటీగా మొక్కుబడిగా చేసేస్తాను.
వెళ్ళిపోవాలి, ఇమేజ్ వెళ్ళిపోవాలి బయటకు, హడావుడిగా చేసేయకుండా కొంచెం దాని మీద టైం స్పెండ్ చేసి ఎలా చేయాలంటే దేవుడు ఎలా ఆలోచనిస్తాడని కనిపెట్టి ఆ విధంగా మనం చేసి దాన్ని ఆ స్క్రిప్ట్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు తప్పకుండా ఆసక్తితో చేస్తున్నావు కాబట్టి దానిలో విజయం ఇస్తాడనమాట. మనం చేసే ఏ పనైనా ఒక చిన్న వీడియో అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడి కోసం ఒక పని చేసిన దానిలో మనకి విజయం కావాలి. ఆ విజయమే మనం పొందుకోవాలన్నమాట. కాబట్టి ఆసక్తితో ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నా ఇక మీదట మాత్రం మనం ఆసక్తితో దేవుని పనులు చేద్దాం. ఆసక్తితో దేవుని కార్యాలు మనం చేద్దాం. అప్పుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడు దేవుడు. కాబట్టి తీర్మానం తీసుకుందాం. అయ్యా! ఇంతవరకు నేను నిజంగానే ఆసక్తితో చేయలేదయ్యా. మొక్కుబడిగా చేశాను నీ పనంతా కూడా నేను. కానీ ఇక మీదట అలా చేయను. ఇగో పౌలు అంటున్నాడు గదా! నేనున్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మంచి విషయాలను మీరు ఆసక్తితో చేయండి. అది యుక్తమే అన్నాడు. కాబట్టి ఆ మంచి విషయాలు ఏదైతే దేవునికి సంబంధించిన విషయాలున్నాయో, అది ఏదైనా కావచ్చు, ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, పాట అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. కానీ దానిలో మనం ఆసక్తి కలిగి చేద్దాము. అప్పుడు దేవుడి నుంచి మనం విజయం పొందుకుందాం. మన కార్యాలు చూస్తామనమాట. ఏలీయా ఎలాగైతే ప్రార్థించినప్పుడు సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది. మరలా ప్రార్థిస్తే వర్షం వచ్చింది. అలాగే మనం చేసిన కార్యాలు కూడా ఆసక్తితో చేసినప్పుడు అక్కడ అద్భుతం చేసిన దేవుడు ఏలీయాకి ఇక్కడ మనకి కూడా ఈరోజు చేయగలడు. ఆ రోజు ఏలీయా దేవుడు, ఈరోజు మన దేవుడు ఆయన. కాబట్టి అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పక్షపాతం లేని దేవుడు. ఏలీయాకి మాత్రమే సాయం చేయగలడా? అలనాటి భక్తులకి మాత్రమే సాయం చేయగలడా? మనకు చేయలేడా? మనకు కూడా చేయగల సమర్థుడు. ఆయన హస్తం ఎప్పుడూ చాపే ఉంటది నీకు సహాయం చేయడానికి. మనకు సహాయం చేయడానికి. కానీ మనమే ఆసక్తి లేకుండా ఉండడం వల్ల మనం ఏం పొందుకోలేకపోతున్నాం ఆయన దగ్గర నుంచి. మనం అడిగితేనే కదా ఏదైనా పొందుకునేది. ఆ అడిగేది కూడా ఆసక్తితో అడగండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా! నేను ఇంతవరకు ఏ పని చేసినా ఆసక్తి లేకుండా చేశానేమోనయ్యా. అందుకే నేను కార్యాలు చూడలేకపోతున్నాను నేను. విజయం పొందుకోలేకపోతున్నాను. ఇప్పుడైతే ఈ న్యూ ఇయర్‌లో నేను కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నా. దాంతో పాటు ఈ తీర్మానం కూడా తీసుకుంటున్నానయ్యా. నేను ఆసక్తితో నీ పని చేస్తాను ప్రభా! నువ్వు ఏ పని చెప్పినా సరే. అది చిన్న పనే అవ్వచ్చు. ఒక చిన్న ఇమేజో, చిన్న పాటో, చిన్న మాటో ఏదో ఒకటి. నువ్వు ఏది చెప్తే అది. నేను ఆసక్తితో చేస్తానే నాకు ఖచ్చితంగా విజయం ఇవ్వు. ఇంతవరకు నేను ఇలా ఉన్నాను. ఇక మీదట ఇలా ఉండను. తీర్మానం తీసుకుంటే ఆసక్తితో చేస్తాను ప్రభా అని మనం తీర్మానం తీసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు తప్పకుండా మనకి విజయం ఇస్తాడు. మరొక తీర్మానం చూద్దాం. మరొక విషయం. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం, 2 అధ్యాయం 3 వచనం. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 3 వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ఎంతవరకు చాలు పైన వరకు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అంటే నెక్స్ట్ తీర్మానం ఏంటంటే దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు అని తీర్మానం చేసుకోవాలి. ఇందాకేమో దేవుని కార్యాల పట్ల ఆసక్తి, ఇప్పుడేమో దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యం లేకుండా. కొంతమంది చూడండి చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. దేవుడన్నా, దేవుడి పనన్నా ఆదివారం చర్చికి రావాలంటే కూడా నిర్లక్ష్యం చూపిస్తారండి చాలా మంది. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. పర్లేదులే ఈ వారం లేకపోతే చాలా లైట్ తీసుకుంటారు దాన్ని. పర్లేదు ఈ వారం లేకపోతే వచ్చే వారం వెళ్దాంలే. లేకపోతే ఈ 2 వారాలు లేకపోతే తర్వాత వారం వెళ్దాంలే. దీన్నేమంటారంటే నిర్లక్ష్యం అంటారు. వారమంతా పనులు చేసుకుంటారు వీళ్ళు. దేవుడు మంచి జాబ్ ఇస్తాడు, మంచి సాలరీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆదివారం దేవుని సన్నిధికెళ్ళడానికి ఇబ్బందయిపోద్ది ఈళ్ళకి. దీన్నేమంటారంటే నిర్లక్ష్యం అంటారు. చాలా లైట్ తీసుకుంటారు. ఆదివారం దేవుని సన్నిధి మిస్ అయితే మనం చాలా ఫీల్ అవుతాం అసలు యాక్చువల్‌గా. అయ్యో! దేవుని సన్నిధి మిస్ అయ్యామేంటి? ఆదివారం అసలు మిస్ అవ్వకూడదు. సంఘంగా కూడుకోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడు మనతో? ఇలా ఎంతో ఆసక్తితో మనం ఆహ్, స ఆహ్, దాన్ని నిర్లక్ష్యం చేయం మనం. అంటే సండే కలుసుకోవడం గురించే కాదు. మామూలుగా అసలు ఎప్పుడైనా సరే ఏ విషయమైనా దేవుని పనిలో నిర్లక్ష్య ధోరణి అనేది కనపడకూడదు. దేవుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు నీకు. ఒక పని చేయమని చెప్పాడు. మరి నిర్లక్ష్యం ఎందుకు? దాన్ని వెంటనే అమలు చేయొచ్చు కదా మనం. ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి వెంటనే అమలు చేయాలి. ఆ స్క్రిప్ట్ ఇచ్చాడు వీడియో చేయమంటాడా? లేకపోతే ఇంకేం చేయమంటాడో వెంటనే స్క్రిప్ట్ రాసుకోవడం ఆయనిచ్చింది. దాని ప్రకారం ముందుకెళ్ళిపోవడం. ఆయన ఏ పని చెప్తే ఆ పని. పలానా వ్యక్తి దగ్గరికెళ్ళి నువ్వు సువార్త చెప్పన్నాడనుకోండి. ఏం మాట్లాడకూడదు. వెళ్ళిపోవడమే అక్కడ కార్యమైద్ది. ఫిలిప్పి అలాగే చేస్తాడు గదా! నపుంసకుడు వెళ్తూ ఉన్నాడు. "వెళ్ళు సువార్త చెప్పన్నాడు." అక్కడ అద్భుతమైన కార్యం మనం చూస్తాం. తను మళ్ళీ వెంటనే నీళ్ళెక్కడున్నాయని చెప్పడం, నీళ్ళలో దిగడం, బాప్తిసం తీసుకోవడం, ఆ రక్షణ మార్గంలో ప్రవేశిస్తాడు తను. రక్షణ మార్గంలోకొచ్చాడు. అలాగా దేవుడు చెప్పినప్పుడు వెంటనే మనం దానికి లోబడినప్పుడండి నిర్లక్ష్యం చేయకుండా మాటకి. చాలా మంది దేవుని మాట అస్సలు పట్టించుకోరు, వినరు. నిర్లక్ష్యం చేస్తారు.
వెళ్దాంలే, చేద్దాంలే, దేవుడు చెప్తే ఏంటి చేద్దాంలే అని చెప్పి నిదానంగా చేద్దాంలే, టైం ఉంది కదా అని నిర్లక్ష్య ధోరణి మనం ఉండకూడదండి. చెప్పిన మాటని చేయడం నేర్చుకోవాలి మనం. విధేయత అండి. విధేయత చాలా ఇంపార్టెంట్. అది చూస్తాడు దేవుడు. మాట విన్నామా, విధేయత చూపిస్తున్నామా, లోబడుతున్నామా లేదా. యోనా ఉన్నాడు. దేవుడు చెప్పాడు పని. కానీ తను వెంటనే విధేయత చూపించలేకపోయాడు. లేట్‌గా చూపిచ్చాడు విధేయత. నీ సంగతి నాకు తెలుసులే, వాళ్ళు మళ్ళీ నిన్ను అడుగుతారు. నువ్వు మళ్ళీ వెంటనే వాళ్ళని కాపాడతావు. ఎంతోటి దానికి నేను ఎళ్ళడం ఎందుకులే అని చెప్పి ఎళ్ళడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకుండా ఆ ఓడలోకి పోయాడు. పోయిన తర్వాత మనకు తెలుసు కదా ఏం జరిగిందో. ఆ చేపలోకి వెళ్ళిపోవడం, లోపలికెళ్ళిపోయి అక్కడ మొరపెడుతున్నాడు. ఇదిగో నేను అగాధ సముద్రంలో మొరపెడతా అన్నాడు. ఎందుకంటే అంత బాధ మనకి. అంత బాధ ఏమొచ్చింది యోనాకి? అగాధ సముద్రంలోకెళ్ళేంత పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన ఆయన మాటలు చెప్పగానే వినేసాడనుకోండి, నిర్లక్ష్య ధోరణి లేకుండా పనైపోద్ది గదా! చెప్పగానే ఆ పట్టణానికెళ్ళిపోయి నినివే పట్టణానికి అనౌన్స్ చేసేస్తే బావుండేది గదా! కానీ ఒక లెసన్ అన్నమాట. ఇలా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో దేవుని మాటకి టీచ్ చేస్తాడాయన. ఒక లెసన్ నేర్పుతాడు మళ్ళీ. ఇక లెసన్ అంటే ఏముంది, ఓ దెబ్బనమాట. చాప కడుపులోకెళ్ళాడు. అది అంతా ఆ 3 డేస్ ఎంత ఇబ్బంది పడి ఉంటాడండి లోపల. అంటాడు గదా! నేను చాలా ఇబ్బందిగా ఉన్నానిక్కడ. ఈ పరిస్థితిలో ఉన్నాను. నా మీదంతా సముద్రం అంతా పొర్లి పారుతుంది. రకరకాల మాటలు చెప్తాడక్కడ. మళ్ళీ అక్కడ ప్రార్థన జేస్తాడు. మరి అలాంటి పరిస్థితి దాకా మనం తెచ్చుకోకుండా, చక్కగా దేవుడి మాట విని వెంటనే లోబడితే సరిపోతుంది. నిర్లక్ష్యం అంటారు దాన్ని. మరి యోనా విషయం నిర్లక్ష్యమే గదండీ అది. ఏంట్లే జేసేది, ఈయన ఎలాగో జెప్పాడు. మళ్ళీ ఆళ్ళు ప్రార్థన జేసుకుంటారు. ఈయన ఎలాగో కాపాడతాడు. ఇంతోటి దానికి ఎళ్ళడం ఎందుకని ఒక ఒక ఫీలింగ్, నిర్లక్ష్యమే ఫీలింగ్ అంట. దాన్నేమంటారు? నిర్లక్ష్యమేగా. చెప్పిన మాట విని వెంటనే వెళ్ళిన అబ్రాహాం సంగతేంటి? అది నిర్లక్ష్యమా? కాదు గదా! వెంటనే వెళ్ళిపోతాడు. ఇంత వదిలేసి వెళ్ళిపోయా అంటే వెళ్ళిపోయాడు. మారు మాట్లాడలేదు. అందుకనే దేవుడు అబ్రాహాం గురించి నేను అబ్రాహాము దేవుడినని చెప్పుకుంటాడు. ఎంత గొప్ప మాటండి అది. నేను పలానా వ్యక్తి దేవుడినని దేవుడు చెప్పుకోవడం గొప్ప గదండీ. మనందరం ఆయన మా దేవుడని చెప్పుకోవడం గాదు. ఆయన నేను పలానా వ్యక్తి పేరు చెప్పి దేవుడని జెప్తాడు. అందుకే అబ్రాహాం నాకు స్నేహితుడు. నేను ఆయనకి చెప్పకుండా ఏమి చేయనంటాడు. ఎంత మాటలంటాడండి. విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఈరోజు అబ్రాహాం దేవుడు. అంటే ఆ విధేయత ఉండాలి. ఆ నిర్లక్ష్య ధోరణి లేని వాళ్ళకే దేవుడు ఆ కార్యాలు చేయగలడు ఏదైనా సరే. కానీ చాలా సార్లు మనం ఆ నిర్లక్ష్యం చూపిస్తాం అన్నమాట. అందుకే ఇక్కడ రాశారు కదా ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? అంతే కదండీ! దేవుడిచ్చే రక్షణ అది. ఎవ్వరు ఇవ్వలేరు రక్షణ మనకి. మన పాపాలు కడిగే వాళ్ళు ఎవరు లేరు. మన పాపాలు క్షమించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా సరే పాపానికి శిక్ష పడాల్సిందే. కానీ యేసయ్య ఒక్కడే మన పాపాన్ని క్షమించేవాడు. ఆయన రక్తంతో కడిగి మనకి రక్షణ ఇచ్చాడండి. కానీ చాలా మంది ఆ ఇచ్చిన రక్షణ కూడా నిర్లక్ష్యం చేస్తారు. అంత నిర్లక్ష్యం చేసి, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుందాం అంటాడు. అలాగే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వాక్య ప్రకారం మనం ఎప్పుడు కూడా దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు. మనము ఇంకా మరి పాత నిబంధనలో చూసినప్పుడు కూడా సౌలు విషయం చూస్తే మన దేవుని కార్యాలు చాలా నిర్లక్ష్యం చేస్తాడు సౌలు. అంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేయడు. సొంత పెత్తనాలకు పోతాడు. అవిధేయత చూపిస్తాడు. లోబడ్డనమాట. వెంటనే లోబడే మనసు లేదు సౌలుకి. అందువల్లనే తను ప్రాణం కోల్పోయినట్టుగా చూస్తాం. రాజ్యం కోల్పోయినట్టుగా కూడా మనం చూస్తాం. సౌలు విషయంలో జరిగిన నిర్లక్ష్యం అన్నమాట ఇది. కాబట్టి మనం దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యంగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవుని మాటకి నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే ఇక్కడ మళ్ళీ తిమోతి పత్రికలో కూడా ఆ మాట అంటాడండి. ఫస్ట్ తిమోతిలో చూస్తే మనం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో వరము నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు అంటాడు. వరాలు నీలో ఉన్న వరము ఏదైతే దేవుడు గిఫ్ట్ ఇచ్చాడో చూడండి. ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. అనూహ్య చూసారు కదా ఇప్పుడు ఆరాధన చేసింది చక్కగా. మనలో ఇంకా కొంతమంది గూగుల్ మీట్ లో కొంతమంది మంచిగా ఆరాధన చేస్తారు. గిఫ్ట్ అండి అది. దేవుడిచ్చిన గిఫ్ట్ మనకది. అలాగే వాక్య పరిచయం ఒక గిఫ్ట్, పాట ఒక గిఫ్ట్, ఆరాధన ఒక గిఫ్ట్. కొంతమంది మంచిగా ఇమేజెస్ చేస్తారు. కొంతమంది మంచిగా వీడియోస్ చేస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. దాన్ని బట్టి చక్కగా మనం ఒక్కొక్కరికి మనం చూస్తాం కదా! ఇప్పుడు మనం గూగుల్ మీట్ లోనే తీసుకుందాం. ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. అలాగే కొంతమంది ఇంకా ఆరాధన చేస్తారు. తిమోతి గాని, ఇంకొంతమంది కూడా ఆరాధన చేస్తారు. రాజీవ్ వీళ్ళందరూ ఆరాధన చేస్తారు. చాలా బాగా చేస్తారు ఆరాధన. అది దేవుడిచ్చిన వరం అన్నమాట. నిర్లక్ష్యం చేయకూడదు. ఈడంటాడు కదా! నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకు అన్నాడు. అలాగే మన నరేష్ ఉంటాడు. తను మంచిగా వీడియోస్ అన్నీ గూడా చాలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం గాని, వీడియోకి పెట్టడం గాని చాలా బాగా చేస్తాడు తను. చక్కగా మన పీటర్ గారి మెసేజెస్ కూడా అది తను వీడియో లాగా చేసి పెడతా ఉంటాడు. మరి తనకి దేవుడిచ్చిన గిఫ్ట్ అన్నమాట అది. సో, ఆ గిఫ్ట్‌ని ఏం చేయాలంటే యూజ్ చేసుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఏంటి మనకు దేవుడిచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా! దాన్ని ఏం చేయాలంటే అలక్ష్యం చేయకూడదు. ఆ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. దేవుడు తలాంతిస్తే కొంతమందికి ఒళ్ళు బద్ధకం అండి. ఏమి చేయరు. ఆ పని చేయాలంటే ఎంత బద్ధకస్తులో. సోమరి అన్నమాట వాళ్ళు. సోమరులు ఏం చేయలేరు గదండీ! సోమరి గురించి దేవుడు ఏం జెప్పాడు? ఆ చీమల యొద్దకెళ్ళి సోమరి నేర్చుకో అంటాడు. సోమరికి చీమల యొద్దకెళ్ళడానికి కూడా బద్ధకమే నిజంగానే. ఆ చీమల యొద్దకెళ్తే నేర్చుకోవాలి. వాడు చూడండి ఎన్ని కష్టపడతాడో. ఒక 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 పంచదార పలుకుంటది గదా! ఆ పలుకుని ఎక్కించడానికి ఎన్ని సార్లని ట్రై చేస్తదంట ఆ చీమ.
చూడండి మరి ఎలా ఉందో పరిస్థితి. మనమేమో అసలు ఏమి చేయం. కొంతమంది సోమరిపోతుగా ఉంటారు. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. దేవుడు ఇచ్చాడు. వరం వరం ఇచ్చాడు. నీలో ఉన్న వరం అన్నాడు. వరం ఇచ్చాడు దేవుడు, గిఫ్ట్ ఇచ్చాడు. కానీ గిఫ్ట్ ని వాడుకోవడానికి కూడా బద్ధకమే కొంతమందికి. అరే పాట పాడరా బాబు అంటే ఆ పాట పాడడానికి బద్ధకమే. పాట నోరెత్తి పాట పాడడానికి నిర్లక్ష్యం చేస్తాడు. అది ఇంకా తలాంతుని వాడుకోపోతే తీసేస్తాడు దేవుడు. కొద్దికాలం అలాగే పాడనులే అనుకుంటూ కూర్చున్నావు అనుకో, ఆరాధన నేను చేయనులే తర్వాత నీకు ఉండదు అది. తర్వాత చేద్దామని ట్రై చేయి, నీకు రాదు అది. తీసేస్తాడు దేవుడు, ఆ తలాంతి తీసేస్తాడు నీకు. కాబట్టి దేవుడిచ్చిన గిఫ్ట్లు మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకూడదు. చక్కగా దాన్ని వాడుకోవాలి. దేవుని పని కోసమే కదండి మనం ఉంది. ఎందుకోసం అండి? ఇంక ఈ లోక విషయాలు లోకంలో ఉండడానికి ఉన్నామా ఏంటి? యేసుప్రభుని నమ్ముకోకముందు కదా అవన్నీ కూడా. గడిచిన కాలం చాలా అంటాడు. అయ్యో చాలా విషయాలు రాస్తాడు అక్కడ. దురాశలే గాని, అల్లరితో కొన్ని ఆటపాటలు గాని ఇవన్నీ చేయడానికి గడిచిన కాలమే సరిపోతది కదా! గడిచిన కాలం చాలు అంటాడు కదా! కాబట్టి మనము అవన్నీ అయిపోయినాయి మన జీవితంలో. ఇప్పుడు మన మన జీవితంలోకి యేసు వచ్చాక ఆయన కోసమే బ్రతుకుతాం మనం. ఏ పని చేసినా సరే, నువ్వు మాట మాట్లాడినా ఆయన కోసం మాట్లాడాలి. నువ్వు ఏ చిన్న పని చేసినా అది ఆయన కోసం ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా ఏదైనా సరే ఆయన కోసం మనం చేయగలగాలి. కాబట్టి మనం ఏదైతే గిఫ్ట్స్ ఇస్తాడో దేవుడు, మనకు కూడా దేవుడు చెప్తున్నాడు ఈరోజు. ఇప్పటి వరకు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్న ఏదైనా గిఫ్ట్ మనం మరుగు చేస్తామేమో, మరుగు చేస్తాం. కొంతమంది సేవకి పిలుపు ఉంటది కదా! ఆ సేవకుడిగా దేవుడు లేవనెత్తాలనుకుంటాడు. తన తన ఆహ్, తన దాసుని సేవకుడిగా చూడాలనుకుంటాడన్నమాట దేవుడు. అనుకుంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. అది కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సేవకుడిగా నిలబెట్టుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. సేవకుడిగా చూస్తాడనమాట. చూస్తాడు. ఆ సేవలో బలంగా కూడా వాడుకుంటాడు. అది కూడా గిఫ్ట్ దేవుడిచ్చింది. సేవ అనేది కూడా గిఫ్టే గదండీ! ఏదైనా గిఫ్టే అన్నమాట. దేవుడిచ్చిన గిఫ్ట్ మనం నిర్లక్ష్యం చేయకూడదు. అయితే నీకో విషయం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దానికోసం మనం ప్రయాసపడాల్సినంత అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం కష్టపడతాము. కానీ దేవుడి సహాయం గూడా ఉంటది. దేవుని హస్తం అయితే ఎప్పుడు విడిచిపెట్టదు మనల్ని. అయ్యో! నేను పాడగలనా లేదా? ఫస్ట్ పాడేవాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడతారు. నేను పాడగలనా లేదా? పాడగలనా? నువ్వు పాడండి, పాడండి అని. నేనైతే చాలా మందిని ప్రోత్సహిస్తాను చర్చ్‌లో గూడా, కొత్తగా వచ్చిన వాళ్ళకి గూడా. మీరు పాడండి. ఏం కాదు పాడండి. 1, 2 సార్లు పాడండి అదే వచ్చేస్తదని ప్రోత్సహిస్తాను నేను. పాడడం, పాట ప్రార్థన చేయడము, పాట పాడడము అన్ని కూడా నేను చెప్తే ప్రోత్సహిస్తాను వాళ్ళని. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి పాటకి అవకాశం ఇవ్వడము, చక్కగా ఈ గెస్ట్ మెసేజ్ ఉంటది కదా! వాక్య పరిచర్య కూడా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలైనా సరే చెప్పడం వాళ్ళకి. వాళ్ళు ప్రోత్సహించడం. చెప్పు ఏం కాదు దేవుడు మాట్లాడతాడు. చక్కగా యేసుప్రభు శిష్యుల్లాగా ఉండాలి కదా! మనం అందరం గూడా. శిష్యులంటే అన్నీ నేర్చుకొని ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి అది కూడా అన్నీ తెలియాలని చెప్పి ఉద్దేశ్యంతో అలా నేను కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాను. స్టార్టింగ్‌లో మన దగ్గరికొచ్చినప్పుడు ఏమీ తెలియనోళ్ళొచ్చారు. కానీ తర్వాత ఇప్పుడు చక్కగా పాటలు పాడడమే గాని, లేకపోతే ప్రార్థనే గాని, ఆరాధన గాని అన్నీ చేయగలుగుతున్నారు వాళ్ళు. వాక్య పరిచర్య కూడా చిన్నగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా చెప్పగలుగుతున్నారనమాట. అలా మనం ఏంటంటే, మనకొచ్చిన ఏదైతే దేవుడిచ్చాడో దాన్ని వరాన్ని నీలో ఉన్న వరమునన్నాడు కదా! అక్కడ నీలో ఉన్న వరం తిమోతిలో. పౌలు రాస్తాడు. ఆ వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనం. కాబట్టి మనం ఇక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని పనుల్లో, దేవుని పరిచర్యలో మనం ఏ విషయంలో అయినా సరే నిర్లక్ష్యంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనతో ఈరోజు. ఒకవేళ ఇంతవరకు మనం నిర్లక్ష్యంగా ఏమైనా ఉంటే దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి సరి చేసుకుందాం. వాక్యం వచ్చినప్పుడు సరి చేసుకోవడమే కదా మనం చేయాల్సింది. ఎందుకింటామండి వాక్యం రోజు మనం. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా, ఎవరు నిలబెట్టుకున్నా వాక్యమే కదా అది. దేవుడు మనతో మాట్లాడినట్లే కదా! కాబట్టి మనతో మాట్లాడినప్పుడు ప్రతిరోజు వింటున్నాం. సరి చేసుకుంటున్నామా లేదా? అది చాలా ఇంపార్టెంట్. దేవుడు చూస్తాడు. లేతే ఉపయోగం ఏముంది దానివల్ల? ఎంతో గొప్పగా వింటున్నాం. ప్రతిరోజు జాయిన్ అవుతున్నాం. అన్నీ చేస్తున్నాం. అన్ని మీటింగ్స్ వింటాం మనం. అన్ని మెసేజ్‌లు. కానీ దానిలో మార్పు ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది చూస్తాడు దేవుడు. కాబట్టి వాక్యం వస్తుంది మన దగ్గరికి, సరి చేసుకుందాం. మొదట ఏమన్నాడు? దేవుని కార్యాల పట్ల ఆసక్తితో ఉంటామయ్యా అని చెప్పి, ఏలియా వలె మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేయాలి. అనేక కార్యాలు మనం పొందుకోవాలి. ఆసక్తితో చేయాలని చెప్పి తీర్మానం తీసుకోవాలి. తర్వాత ఏంటంటే దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యంగా ఉండను నేను. నేను ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నానేమో ఏ విషయమైనా. దేవుడు ఒకటి చెప్తే నేను చేయట్లేదేమో. దేవుడు ఒకటి పిలుపుంటే మనం వెళ్ళట్లేదేమో ముందుకి. దేవుడు ఏది చెప్తే అది మనం చేయలేకపోవచ్చు బహుశా. కానీ దేవుడైతే ఏం మాట్లాడుతున్నాడంటే నిర్లక్ష్యం చేయొద్దు ఇక్కడి నుంచి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎబ్రీ పత్రిక చూసినా, తిమోతి పత్రిక చూసినా ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని, అలాగే నీలో ఉన్న వరాన్ని కూడా అలక్ష్యం చేయకు అన్నాడు. కాబట్టి గిఫ్ట్‌లు ఉన్నాడు ఖచ్చితంగా వాడదాం. దేవుడు సాయం చేస్తాడు. అయ్యో! నేను పాట పాడితే నాకు ట్యూన్ సరిగ్గా రాదే, ఈ పాట దీర్ఘం సరిగ్గా రాదే, దీర్ఘము అన్నీ ఆయనే ఇస్తాడు. మనం పాట పాడడం మొదలెడితే దేవుడు అన్నీ చేస్తాడనమాట. అన్నీ ఇచ్చే దేవుడే కదా! ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం, రెండో అధ్యాయం 21 వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. చక్కటి మాట అండి. పేతురు రాస్తున్నారు గదా! ఏం చేశారంటే ఆయన, మీరు
తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అని చక్కటి మాట అండి. యేసు ప్రభువారిని మనం ఏం చేయాలంట? మాదిరిగా తీసుకోవాలి. అంటే ఇక్కడ పేతురు మాటలో అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు మనకి మాదిరి ఉంచి ఎళ్ళాడు కాబట్టి, మనము మన ఆత్మీయ జీవితం, మన స్పిరిచ్యువల్ లైఫ్ అనేకులకి మాదిరిగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ నేటి క్రైస్తవ్యంలో మనం చూస్తే మాదిరి లేదండి చాలా మంది. ఇప్పుడు మనం మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటేనే ఎదుటి వాళ్ళకి ఏదైనా మనం చెప్పగలుగుతామండి. ఒక సువార్త చేయాలి మనం. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి ఏం చెప్తాం మనం? ఏవండీ ఇలా దేవుడు గొప్పవాడు, సహాయం చేస్తాడు. ఆయన ఆత్మను రక్షిస్తాడు. ఇలా జీవితం గురించి చెప్తాము. ఆఫ్టర్ డెత్ లైఫ్ ఉందని. ఇలా ఆ లైఫ్‌లో మనకి దేవుడు సాయం చేయాలి. మన పాపాలు కడగబడాలి. ఇవన్నీ చెప్తాం మనం. చెప్పిన తర్వాత ఏం చెప్తామంటే నిదానంగా చర్చికి రండి అని ఇన్వైట్ చేస్తాం మనం వాళ్ళని. కదా! మనం చేసే పని అదే గదా! అప్పుడు మనం వాళ్ళని చర్చికి రమ్మని ఇన్వైట్ చేస్తాం. కానీ నువ్వు గనక సరిగ్గా ప్రతి ఆదివారం చర్చికెళ్ళని వ్యక్తివే అనుకోండి. నీ పక్కనే ఉంటాడతను నైబరు. నీ గురించి అన్నీ చూస్తా ఉంటాడు. నువ్వు నెలలో ఒకసారి ఎళ్తావు, లేకపోతే 2 సార్లు ఎళ్తావు. మిగతా ఆదివారాలు ఇంట్లోనే ఉంటావు. ఏదో సినిమాలు పెట్టుకొని, పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేత్తా, పెద్ద పెద్ద సౌండ్‌లు పెట్టుకొని, పాటలింటా, డాన్సులు చేసుకుంటా, నీ ఇష్టానుసారంగా ఉంటావు. అన్నీ గమనిస్తాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి నా దేవుడు మాట్లాడాడు, నీ సువార్త చేయాలి అని చెప్పేసి పక్కన అబ్బాయి దగ్గరికెళ్ళి చెప్పామనుకోండి. అప్పుడు అతనేమంటాడు? "నువ్వే తిన్నగా ఎళ్ళవు కదయ్యా చర్చికి ప్రతి ఆదివారం. నేనేం వస్తాను" అంటాడు. నీ మాదిరి లేదక్కడ. మాదిరి కోల్పోయాం. తర్వాత ఇంకా ఏ విషయమైనా సరే, ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికెళ్ళి మనం తర్వాత మనం సేవ చేయాలి, లేతే మాట్లాడాలి వాక్య పరిచర్య. అయ్య బాబు తగ్గించుకొని మనం ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు తగ్గింపు జీవితం కలిగి ఉండాలని చెప్పాలనుకోండి మన వాక్యం. అప్పుడు మనం గనుక బాగా ఖరీదైన బట్టలేసుకోవడం, ఖరీదైన ఆభరణాలు ధరించుకోవడం, ఖరీదుగా ఉండడం, లగ్జరీ లైఫ్ మనది చూస్తా ఉంటారు గదా వాళ్ళు. అదా తగ్గింపు జీవితం మేమేమి ఉంటామండి? మీరిలా ఉన్నారు కదా! అని అడుగుతారు వాళ్ళు. అడుగుతారు గదా! మాదిరి లేదు. ఇప్పుడు యేసుప్రభు గురించి ఇక్కడ ఏం చెప్తాడంటే పేతురు రాసేది, ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. చూడండి యేసుప్రభు జీవితం ప్రతిదీ మాదిరండి ఎవరికైనా సరే. ఆయనలో ఎవరు తప్పు పట్టడానికి లేదు మనం. ఆయన పుట్టుక దగ్గర నుంచి మనం గమనిస్తే పుట్టుక గాని, చాలా ఖరీదైన ఇంట్లో పుట్టొచ్చు కదా! శ్రీమంతుడు గదా! కానీ చాలా కడు పేదవాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టాడండి యేసేపు దగ్గర? చాలా పేదవాళ్ళు వాళ్ళు. వడ్రంగి పని చేసుకునేవాళ్ళు. ఆయన పుట్టుకే గాని, ఆయన ఆయన జీవన విధానం, ఆయన మాట తీరు గాని, ఆయన డ్రెస్సింగే కానీ, ప్రతిది గూడా ఆయన జీవితము, ఆయన మరణించిన విధానము అన్నీ గూడా మాదిరండి ప్రతి ఒక్కటి గూడా. సిలువలో గూడా ఎక్కడ మౌనంగా ఉంటాడు. అసలు అన్ని దెబ్బలు కొడుతుంటే ఎవరైనా మాట్లాడకుండా ఉంటామా? కానీ మౌనంగా ఉంటాడు. చూసారా? ఏంటి అదంతా మాదిరనమాట. ఆయన ప్రతి విషయంలో గూడా ఆయన బోధలు గాని అద్భుతమైనవి. ఎవ్వరు అలాంటి బోధలు ఎక్కడ ఉండవు. అందుకే ఆ బంట్రోతులు ఈళ్ళంటారు. "ఇవి ఎళ్లి పట్టండిరా యేసుప్రభునంటే" ఏం చేశారు వాళ్ళు? ఖాళీగా వచ్చారు. "ఏంటి మీరలా వచ్చారంటే" "ఏం బోధలండి అవి? ఆయన చెప్పిన బోధలు అలాంటి బోధలు ఎక్కడా ఇనలేదండి" అంటారు వాళ్ళు. ఆయన బోధలు అద్భుతం. ఆయన జీవితం అద్భుతం. ఆ సిలువలో మరణం, ఆ మౌనంగా ఉండటం అద్భుతం అండి అది నిజంగా. ఆయన మౌనం ఒక అద్భుతం అన్నమాట అక్కడ. ఒక్క దెబ్బ కొడితే గట్టిగా మనం అమ్మ అని కేకేస్తాం. లేదా యేసయ్య అని అంటాం మనం మామూలుగా. అంటే అన్ని దెబ్బలు కొట్టారు గదండీ! మౌనంగా ఉన్నాడండి. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ మన మీద ఆయన చూపించిన ప్రేమన్నమాట. కేవలం ఆ ప్రేమ ఆయన్ని మౌనంగా ఉంచింది. కేవలం ఆ ప్రేమ ఆయన్ని ఓర్చుకునేట్టు చేసింది. అంతే కదా! ఆ పాపాన్నంతా మోస్తున్నాడాయన. తన స్వభావానికి విరుద్ధంగా పాపం అది. అదే ఆ దెబ్బలు శారీరకమైన దెబ్బలు ఆయన్ని గాయపరిచాయి. అంతకు మించి మన పాపాలన్నీ మోస్తున్నాడు గదా! మన పాపాలన్నిటికి అక్కడ విమోచన దొరుకుతుంది ఆ సిలువలో. సో, ఆయన పాపాన్ని యాక్చువల్‌గా పాపిని క్షమిస్తారు గానీ, పాపాన్ని ఆయన భరించలేడు. పాపం లేనివాడు గదా! కాబట్టి ఆ పాపాన్నంతా అక్కడ మోస్తున్నాడు. సో, అది గూడా ఎంత భారమండి అది ఆయనకి. అయినా సరే ఆయన ఎంత మౌనంగా ఉన్నాడో. కొట్టిన వాళ్ళని గూడా క్షమించమని అడిగాడు. ప్రతిది మాదిరి కాదండి యేసుప్రభు జీవితం మాదిరి. అందుకే పేతురు రాసేస్తున్నాడు చక్కగా. మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు అంతే. మాదిరి ఉంచేసి ఎళ్ళాడండి. మరి ఆయన ఎలాగైతే మనకి మాదిరిగా ఉన్నాడో ఈరోజు మనం ఇలా ఉన్నాం. అలాగే మనం కూడా మాదిరిగా ఉండాలి. మనం కూడా అనేకులకు మన జీవితం మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాడండి. కాబట్టి మనం ఈరోజు అనుకుందాం. ప్రభా! నా జీవితం మాదిరిగా లేదేంటి? ఇలా ఉన్నానేంటి నేను? నేను ఇలా ఉంటే ఎవరికి చెప్పగలను నీ గురించి? ఇలా ఉంటే నేనేం చేయగలనయ్యా? ఒకవేళ అందరికి మాదిరిగా లేకుండా నా వల్ల నీకు అవమానం రాకూడదు యేసయ్య. కాబట్టి నేను మాదిరిగా లేను ఇంతవరకు. ఇక నుంచి మాదిరిగా ఉంటాను. నా జీవితం మార్చుకుంటాను. నన్ను నేను సరి చేసుకుంటానయ్యా అని మనం తీర్మానం తీసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ద్వారా దేవుడికి అవమానం రాకూడదు. మనం ఎంతో పాపులమైన దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కోసం కార్చి మనం ఎందుకు పనికిరానోళ్ళమండి. వాస్తవంగా యేసు పేరు పలకడానికి కూడా అర్హత లేదు మనకి. ఆయన వైపు చూడడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ ఎంత గొప్ప కృప చూపిచ్చాడో, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే చాలా సేఫ్ జోన్‌లో ప్రతి విషయంలోనూ ప్రతిసారి ఆయన సహాయం అన్నమాట. ఆయన హస్తం చాపి మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు.
ఆర్థిక సమస్య, అనారోగ్యమా, కుటుంబ సమస్యల ఏదైనా సరే అడుగడుగున ఆయన సహాయం. ఇంతవరకు ప్రాణాలతో ఉంచాడు దేవుడు మనల్ని. అంతేనా మనకు మరణం వరకు కూడా తోడుగా ఉంటాడు. మరణం తర్వాత ఆయన రాజ్య వారసత్వం మనకి. ఇదంతా చాలా అద్భుతమైన విషయం అన్నమాట. యేసు మన జీవితంలోకి రావడం అద్భుతం అన్నమాట. కాబట్టి ఈ అద్భుతాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు 3 విషయాలు తీర్మానం తీసుకున్నాం మనం. ఎందుకంటే ఏమన్నాడంటే మరి దేవుని కార్యాల పట్ల ఆసక్తితో ఉంటామని ఏలియా వలె మనం చూసుకోవాలి. దేవుని కార్యాల పట్ల నేను నిర్లక్ష్యం చేయనని తీర్మానం తీసుకుందాము. అంతేకాకుండా నేను మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తానయ్యా అని తీర్మానం తీసుకుందామండి ఈరోజు మనం. ఎందుకంటే ఆ మాదిరికరమైన జీవితం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి క్రైస్తవుడు కూడా మాదిరికరంగా జీవించాలి. యేసుకి మహిమ వచ్చే విధంగా. ఆయన మన కోసం చేసిన ఆ ప్రాణ త్యాగం వృధా పోకూడదన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇవి కూడా కొన్ని తీర్మానాలన్నమాట. ఇప్పటి వరకు కొన్ని తీర్మానాలు తీసుకున్నాం. ఇవి కూడా కొన్ని తీర్మానాలు. ప్రతిదీ మంచి తీర్మానం దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక మీదట మారుతాను. ఇలాంటి తీర్మానం తీసుకుంటాను. మనం తీర్మానం తీసుకుందాం. దీనిలో ఇంకా కొన్ని తీర్మానాలున్నాయి. నెక్స్ట్ వీక్‌లో మనం కంటిన్యూ అవుదాం. సమయం అయిపోయింది. నేను కూడా వేరే గూగుల్ మీట్‌లో 8 కల్లా జాయిన్ అయిపోవాలి మెసేజ్‌కి. సో, అందుకోసమని ఒక 4 మినిట్స్ ఉంది ఇంకా. కొంచెం ముగిస్తున్నాను నేను. కాబట్టి మనందరం కూడా మంచిగా తీర్మానాలు తీసుకొని మనం ముందుకెళ్దాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.